తెలంగాణలో మరోసారి కుల గణన తొలి దశలో పాల్గొనని వారికి అవకాశం నేటి నుండి ఈ నెల 28 వరకు నిర్వహణ. మస్తాన్ సాయిని లావణ్య వేధించింది, పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది, 12 కోట్లు ఇవ్వాలని బెదిరించిందన్న మస్తాన్ సాయి పేరెంట్స్. కోనసీమ జిల్లాలో అరుదైన దృశ్యం, కడలి కపోతగుండంలో మునిగిన మారేడు దళం శివుడి దగ్గరకు చేరుతుందని భక్తుల నమ్మకం. అక్క దేవతల విగ్రహాలు ధ్వంసం, నిప్పు పెట్టి కాల్చేసిన దుండగులు సత్యసాయి జిల్లా పొలతలవాండ్లపల్లిలో ఘటన. అడవికి నిప్పు పెట్టిన దుండగులు, ఎగిసిపడుతోన్న అగ్నికీలలు సత్యసాయి జిల్లా గూనిపల్లి దగ్గర ఘటన మంటలు. మంగళగిరిలో వ్యాపారిపై అటాక్, 5 కిలోల బంగారం దొంగతనం, దోపిడీపై పోలీసుల అనుమానాలు. ఇంట్లో భారీ చోరీ, 25 తులాల బంగారం అపహరణ, అనంతపురం జిల్లా ఆమిత్యాలలో దొంగల బీభత్సం. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అజ్ఞాతంలోకి రియల్టర్ సాంబశివరావు, 200 కోట్లు అప్పులు చేసినట్టు ఆరోపణలు, కేసును సిఐడికి అప్పగించిన పల్నాడు పోలీసులు. మహాదేవ్పూర్ అడవుల్లో పులి సంచారం, పాదముద్రల ఆధారంగా గుర్తింపు, భయాందోళనలో పరిసర గ్రామాల ప్రజలు. ఆగని గంజాయి రవాణా, తెనాలి రైల్వే స్టేషన్లో 23 కేజీలు సీజ్, పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో పట్టుబడ్డ మత్తు. ముచ్చింతల్లో వైభవంగా సమతాకం, కాసేపట్లో వసంతోత్సవం, సాయంత్రం 6 గంటలకు తెప్పోత్సవం. పాడేరులో భారీగా మంచు, దట్టంగా కురుస్తోన్న ఫాగ్, ఏజెన్సీలో తగ్గని చలి తీవ్రత. ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస షాక్లు, పార్టీకి గుడ్ బై చెప్పిన 3 కౌన్సిలర్స్, మేయర్ పీఠమే లక్ష్యంగా బీజేపీ అడుగులు. ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర, 10 గ్రాముల గోల్డ్ 87,343, లక్షకు తగ్గని కిలో వెండి.